జై సేవాలాల్. నేను మీ లునావత్ పవన్. మీరు చూస్తున్నారు ప్రౌడ్ బంజారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి బంజారాలు, ఎస్పెషల్లీ గోర్ బంజారాలు ఏమని పిలవాలి. నా దగ్గర ఎలాంటి పేరు లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బ్రిటిష్ వారిని భయపెట్టారు. నిజాం వాళ్ళు వాళ్ళకు ఒక అవసరం లాగా బంజారాలు ఉన్నారు. వాళ్ళకు కావలసిన సరుకులు రవాణా చేయడం, ఈవెన్ బంజారా హిల్స్ అనే కొండలు కూడా బ్రిటిష్ వారు బంజారాలకు ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, మొఘలులు అయినా ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రాజ్యాలు బంజారాలను ఎంతో గౌరవించాయి. వారికి కావలసిన రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. అసలు ఎవరు ఈ బంజారాలు, ఎవరు ఈ గోర్ బంజారా? ఇప్పుడైతే అడవుల్లో ఉంటారు. ఎస్టీలు అని కొన్ని రాష్ట్రాల్లో, ఎస్సీలు, బీసీలు, తక్కువ జాతి అని అందరికీ తెలుసు, అలా చూస్తున్నారు. ఈవెన్ మాలాంటి బంజారా యూత్ కూడా మేమెవరో, మా హిస్టరీ ఏంటో తెలియదు. కానీ బంజారా ముసలి వాళ్ళని పోయి అడిగితే వారి యొక్క చరిత్ర ఏంటో వారు చెప్తారు. చరిత్రలో ఎన్నో విషయాలు మరుగుపరచబడ్డాయి, దాచబడ్డాయి. దానిలో బంజారాలకు సంబంధించిన వీరగాథలు అనేకం దాచబడ్డాయి. కానీ నిజం అనేది ఒకరోజు బయటికి వస్తుంది అన్నట్టుగా ఈరోజు బంజారాలకు సంబంధించిన వీర చరిత్ర బయటికి రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గోర్ సీక్వాడి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో వారి గురించి మాట్లాడడానికి నాకు అర్హత లేదు. అండ్ వారికి నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాను. ఎందుకంటే దాచబడిన బంజారా యొక్క చరిత్రని వారు తవ్వి తీసి బంజారా యువకులను వాళ్ళు చైతన్యపరుస్తున్నారు. మీకు తెలుసా, స్టీఫెన్ అనే ఒక వ్యక్తి, అంటే బ్రిటిష్ వైస్రాయ్కి లీగల్ అడ్వైజర్, ఇంగ్లాండ్ రానికి ఒక లెటర్ రాసినప్పుడు సంఖ్యకు కొద్దిగా ఉన్న ఈ బంజారా వారు ఎంతో చైతన్యవంతులు, జ్ఞానవంతులు, బలవంతులు. వీరిని మనం కంట్రోల్ చేయకపోతే భారతదేశంలో మన పరిపాలన కొనసాగదు. సో మన యొక్క కంట్రోల్ అనేది ఉండదు అని 1800 ఆ సంవత్సరంలోనే, ఈవెన్ ఇండిపెండెన్స్ మూమెంట్ స్టార్ట్ కాకముందు, ఈవెన్ ఫస్ట్ రివోల్ట్ స్టార్ట్ కాకముందే ఆ లెటర్ని రాయడం జరిగింది. సో ఇది చరిత్రలో ఉండదు, ఇది ఏ పుస్తకాల్లో ఉండదు. బ్రిటిష్ వారు భయపడ్డారు. అందుకే ఈ జాతిని నాశనం చేయాలని క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇంకా చరిత్రలో ఇలా తవ్వుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఏమని చెప్పాలి మీకు? లక్కీ బంజారా ఆ రోజుల్లోనే 1,00,000 మంది ఆయన కింద పనిచేశారు. ఢిల్లీ ఆయన చేతుల్లో ఉండేది. ఇప్పుడు మీరు సిక్కు, హర్యానా, పంజాబ్కి వెళ్ళండి, బంజారా అనే పేరు అక్కడ తీయండి, వారు ఏం చెప్తారో వినండి. మీరు సలార్ సినిమా చూసినా కూడా ఆ లెవెల్లో గూస్ బంప్స్ రావు మీకు. ఆ విధంగా చెప్తారు చరిత్ర. బంజారా అంటేనే వీరులు, శూరులు అన్నట్టు మాట్లాడతారు. సిక్కులు ఎంత పవర్ఫుల్, వాళ్ళు ఎవరికైనా భయపడతారా? ఎన్ని యుద్ధాలు జరిపారు వాళ్ళు. మొఘలులను అనేక మందిని వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ రోజుల్లో. వారితో నిలబడ్డది ఎవరు? మీరు చరిత్రలో ఎంతో వీరుల్ని చూసుంటారు, రాజుల్ని. కానీ నిజమైన వీరులు వారు కాదు. సైన్యం వారిని వీరులుగా, అంటే రాజులను వీరులుగా నిలబెట్టింది. ఛత్రపతి శివాజీ అయినా, సంభాజీ మహారాజా అయినా, ఇలా చరిత్రలో మీరు ఎవరినైనా చూసుకోండి, వారి సైన్యంలో ఈవెన్ మహారాణా ప్రతాప్ అయినా, పృథ్వీరాజ్ చౌహాన్ అయినా. పృథ్వీరాజ్ చౌహాన్ ఒక బంజారా అని చెప్తారు. ఈవెన్ మహారాణా ప్రతాప్ని కూడా అలా చెబుతారు. సో వీరి సైన్యంలో చూస్తే బంజారాలే, గోర్మాటి. సో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. సో ఇలా నేను ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, నువ్వు గోర్ బంజారా అయితే నీ చరిత్రను తెలుసుకో. నువ్వు ఒక సామాన్యమైన వాడివి కావు. నీ రక్తంలోనే ఒక పౌరుషం, ఒక ఇది ఉంది, అది నేను మాటల్లో చెప్పలేను. సో అందుకే మీరందరూ గోర్ సీక్వాడికి సపోర్ట్ చేయండి. గోర్ సీక్వాడి వారితో కలవండి. అండ్ గోర్ సీక్వాడి వారి దగ్గరికి వెళ్ళి మీరు చరిత్రని అడిగి తెలుసుకోండి. ఏంటంటే గోర్ సీక్వాడి వారు అనేక కార్యక్రమాలను చేస్తూ బంజారా మనల్ని చైతన్యపరుస్తున్నారు. రహస్యంగా ఉన్న మన చరిత్రని బయటికి తీస్తున్నారు. సో వారికి మీరు సహాయంగా నిలబడండి. జస్ట్ స్టాండ్ విత్ గోర్ సీక్వాడి. అండ్ గోర్ సీక్వాడి గురించి మాట్లాడడానికి నాకు ఎటువంటి అర్హత లేదు. సో బీ ఏ గోర్మాటి. సో నిజమైన గోర్మాటి అయితే గో అండ్ స్టాండ్ విత్ గోర్ సీక్వాడి.
సో థ్యాంక్ యూ వెరీ మచ్. జాగోరే మార్గోర్ భాయ్ భియా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ చెప్పడం మర్చిపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో విషయం, మీరు కామెంట్ చేయకపోతే నేను వీడియోలు ఎలా చేస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా నాకు ఎలా తెలుస్తుంది? మీ రియాక్షన్ నాకేం తెలుస్తుంది? సో కామెంట్ చేయండి, అన్న వీడియో బాగుంది, వీడియో బాగాలేదు, సరే నువ్వు ఈ కాన్సెప్ట్ చెప్తున్నావు, సో అదేంటి ఇదేంటి, ఇలా మీ క్వశ్చన్లు అడగండి, అది మీ ఇష్టం, కానీ మాట్లాడండి, కామెంట్ చేయండి. సో మీరు ఏ స్పెసిఫిక్ విషయాల గురించి బంజారా రిలేటెడ్ తెలుసుకోవాలన్నా, అన్న మాకు ఈ రిలేటెడ్ టాపిక్ ఉంది, ఈ టాపిక్ మీద వీడియో చేయని కూడా చెప్పండి, నేను చేస్తా. నేను చేయనలే కదా, ప్లీజ్ కామెంట్ చేయండి. సో నా రిక్వెస్ట్ అదే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళా ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.